గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు నాలాగే. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది ఒక అద్భుతమైన నేచర్ దగ్గర నుంచి. నేను మీకు ఈరోజు నేచర్ కనెక్ట్ చేస్తాను మీ అందరికీ. ఎందుకంటే మేము పిక్నిక్ స్టార్ట్ అయ్యాము. ఈ ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య నెల్లూరు దగ్గర పెన్నా బద్వేలు అక్కడ వాటర్ కొంచెం ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి అది ట్రెండింగ్లో ఉంది. చాలామంది రీల్స్ చేసి పెట్టారు. సో ఎలా అయినా అక్కడికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. అన్ఫార్చునేట్లీ కొంచెం లేట్ అయిపోయాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇంకా 20 to 30 minutes పడుతుంది. అండ్ టైం కూడా చూసారు ఎంత అయిందో, 3 అయ్యింది. సో 3 o'clockకి ఇక్కడ నేచర్ అసలు అద్భుతంగా ఉంది. ఎంత చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మీకు చూపిస్తాను పదండి. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తెచ్చుకున్నాం తినడానికి, అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంతా కూడా చూసేయండి. సో గైస్ చూసారా ఎంత గ్రీనరీ ఉంది కదా. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, ఎందుకంటే ఫుల్ ఎయిర్ వస్తుంది ఇక్కడ. చూసారా మా అయ్యాని ఇక్కడ ఏదో అడ్వెంచర్ చేసేస్తున్నాడు. నాకైతే చాలా భయం వేస్తుంది, వెళ్తూ వెళ్తూ ఎక్కడ వాటర్లో పడిపోతాడా అని. అండ్ ఆ వాటర్ ఫ్లో కూడా చూడండి గైస్, అసలు అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కదా. సీరియస్లీ గైస్, ఒక్కసారి ఆ వెదర్ని చూడండి. అబ్బా ఎంత బాగుంది కదా. నాకైతే అబ్బా అనవసరంగా జీన్స్ వేసుకొని వచ్చాను. ఏ లంగావనియో ఏదో వేసుకొని వస్తే మాత్రం చంద్రుళ్ళు ఉండే కుందేలు అని డాన్స్ అయితే చేసేసేదాన్ని నేను. ఆ వైబ్ వస్తుంది అక్కడ. మీరు ఇక్కడ ఉంటే మీకు ఎలా అనిపించేదో కామెంట్ చేయండి. యాక్చువల్లీ గైస్ నేను ఇక్కడ చాలానే మాట్లాడేశాను, కాకపోతే అక్కడ గాలిలో ఏది కూడా రికార్డ్ అవ్వలేదు సరిగ్గా. అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అసలు ఏం చెప్పానంటే, ఎప్పుడు సిటీస్లోనే కాకుండా ఇలా నేచర్కి కనెక్ట్ అయ్యేలా కూడా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ నేచర్ని ఒకసారి కనెక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక మైండ్ అంతా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అయిపోతాం. ఇక్కడ దొరికే ఆ పీస్ఫుల్నెస్, హ్యాపీనెస్ మనకి ఏ మాల్కి వెళ్ళినా దొరకదు, లేకపోతే ఎక్కడ థియేటర్స్కి వెళ్ళినా కూడా మనకు దొరకదు. అంత ప్లెజెంట్గా ఆ వెదర్ని చాలా అంటే చాలా బాగుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది, అంతా చాలా బాగుంది. అండ్ ఇంతకీ చెప్పాను కదా మీకు మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ ప్లేస్. సో ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇంకా మాకు చాలా టైం అయిపోతుందని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లంచ్ చేస్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ చేస్తున్నారు. సో పదండి అసలు ఏం తెచ్చుకున్నామో మీకు చూపించేస్తాను. చెప్పాను కదా చూపిస్తాను. ఈ నేచర్కి తగ్గట్టుగానే మేము చూడండి పప్పుచారు, చికెన్ ఫ్రై, రైస్ అసలు అలా కలుపుకొని అది తింటుంటే ఆహా ఏమి రుచి అన్నట్టుంది కదా. అసలు మేము యాక్చువల్లీ ప్లాన్ చేసాం బిర్యానీ తెచ్చుకుందామని, కాకపోతే మేము ముందు రోజే బిర్యానీ చాలా కుమ్మేసామన్నమాట. అందుకే మళ్ళీ ఈరోజు కూడా బిర్యానీ అంటే ఎక్కడ హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి అయినా ఇలాంటి పొలాల మధ్య ఆ పప్పు, ఆవకాయ, నెక్స్ట్ చికెన్ ఫ్రై, రైస్ తింటుంటే అదే బిర్యానీ తెలుసా. అంతకు మించి ఏముండదు అసలు. మా ఫ్యామిలీ వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం రావడం బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి తోడు మోక్కేప చోక అన్నట్టు మాకు వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఎప్పుడెప్పుడు వాటర్లోకి వెళ్ళిపోదామా అనిపించింది. మాకు అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళేంత వరకు కూడా కంగారు లేదనమాట. అందుకే ఇక్కడే కూర్చుని పోయాం మేము. సరే టైం అయిపోయింది వెళ్ళిపోదామంటే మా అయాన్ వినట్లేదు. సో అందుకే ఏం చేసామంటే అయాన్ మీద ఒక ప్రాంక్ చేసాము. కింద అక్కడ స్నేక్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా అంటే పాపం చాలా భయపడిపోయాడు వాడు. సో గైస్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. పెన్నా బెద్దవేలు, ఐ హోప్ బాగానే ప్రొనౌన్స్ చేసి ఉంటాను, పెన్నా బెద్దవేలు. ఎస్ గైస్ ఇక్కడ చూసారా అందరూ కూడా స్నానాలు చేసేసి బ్యాక్ రిటర్న్ అయిపోతున్నారు. కానీ మేము మాత్రం స్పెషల్గా ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. అండ్ ఇక్కడ
రీసెంట్గా ఇది బాగా ఇన్స్టాలో ట్రెండ్ హిట్ అయ్యి పాపులర్ అయింది కాబట్టి మనకు తెలిసిందే కదా, ఒక్కసారి ఏదైనా పాపులర్ అయితే దానికి వాల్యూ పెరిగిపోతుంది. సో అలానే ఛార్జ్ చేస్తున్నారు, ఒక వెహికల్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. ఈ సొందుల్లోంచి అందులో వెళ్తుంటే నాకు నిజంగా అక్కడికే వెళ్తున్నామా లేదంటే ఏదైనా డెస్టినేషన్ మారిపోయిందామా అది అనుకుని చాలా భయపడ్డాం. కానీ ఫైనల్లీ అయితే డెస్టినేషన్కి చేరుకున్నాం. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో ఈ ఆంటీలందరూ సీసీటీవీలు అనమాట. ఆ ఊరికి మన ఊర్లో కూడా ఉంటారు కదా. చూసారా గైస్, వాటర్ ఎంత ఫ్లోగా వెళ్తుందో. అండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడ నాచు ఉంది. పాపం మా ముందే ఎవరో ఒకరు స్లిప్ అయి పడిపోయారు. సో అందుకే అయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్తున్నా. ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది సడన్గా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ మంత్లో ఇంతమంది టూరిస్టులు వచ్చే ప్లేస్ అయిపోయింది ఇది. ఎన్నో ఫోటోషూట్స్, రీల్స్, ఎక్కడ చూస్తే ఇన్ఫ్లుయెన్సర్సే. గిర్జత ఎంత క్లీన్గా ఉందో వాటర్. జారుతుంది అయ్యాన్ చూసుకో. హే బాబే గైస్ చూసారా అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడ కూర్చొని ఒక్కసారి జారామంటే డైరెక్ట్ ఆ నదిలోకి వెళ్ళి పడిపోతాము. గైస్ యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బీచ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ మిడిల్ ఆఫ్ ద వే మేము సడన్గా ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోస్ చూస్తూ బీచ్కి వెళ్తున్నాం కదా అని నేను వైట్ టాప్ వేసుకున్నాను గైస్. ఇక్కడికి వస్తున్నానంటే మాత్రం అస్సలు వైట్ ప్రిఫర్ చేసేదాన్నే కాదు. తెలుసు కదా, వైట్ వేసుకుని అసలు స్విమ్ చేయలేము, డార్క్ కలర్స్ యూజ్ చేయాలి. కానీ నేను అస్సలు ఆగలేక నేను మునిగిపోయాను అనమాట వాటర్లో. తర్వాత నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అనవసరంగా వెళ్ళాను వాటర్లోకి అని. అండ్ దట్ టు గైస్ అక్కడ ఫుల్ సాంగ్స్ పెట్టారనమాట. అండ్ వాటర్లోనే డాన్స్ చేసేసాము. అది ఎలా అనిపించిందో ఒక మినీ వాటర్ పార్క్లా అనిపించింది మాకు. మేమేదో సైడ్కి వెళ్ళి మా డాన్స్ మేము ఆడుకొని వచ్చేసాము. అండ్ దట్ టు మా మావయ్య గారు ఉన్నారు మాతో పాటు వాటర్లో కాబట్టి కొంచెం ధైర్యం. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆ దగ్గరలోనే సోమశిల డ్యామ్ ఉంది. మనం చదువుకునేటప్పుడు సోషల్లో చాలాసార్లు వచ్చింది కదా సోమశిల డ్యామ్. సో ఆ డ్యామ్ కూడా ఎలాగో దగ్గరలోనే ఉంది కదా అని మేము అక్కడికి కూడా వచ్చేసాం. ఆ తడి బట్టలతోనే వచ్చేసాం అనమాట. అండ్ ఒక్కసారి ఆ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది, ఎంత ప్లెజెంట్గా అన్ని. నాకైతే చాలా 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 నచ్చేసింది. ఫుల్ గాలి, నా బట్టలు కూడా తడిచిపోయి అసలు మీరు చూడొచ్చు మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది గజమని. ఇవి డ్యామ్ గేట్స్ అనమాట. లాస్ట్ ఇయర్ తుఫాన్ అది పడినప్పుడు ఈ అన్ని గేట్స్ కూడా ఓపెన్ చేశారు. అప్పుడు వద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ రాలేకపోయాము. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, 2016లో అంటే 10 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ మా మ్యారేజ్ అయిన 1 weekకి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అంటే 10 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 yearsలోని నా 2 పిల్లలతో నేను ఇక్కడికి వచ్చానమాట. మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ మాకు రిఫ్రెష్ అయిపోయినాయి. చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ కూడా ఏదో మాట్లాడేశాను, కానీ ఒక్క ముక్క కూడా రికార్డ్ అవ్వలేదు. ఎంతో గాలి వచ్చేస్తుంది అక్కడ. మీలో ఎంతమంది సోమశిల డ్యామ్ని విజిట్ చేశారో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, మీరు చాలామంది నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి, మిస్ అవుతున్నాయని నాకు మెసేజెస్ చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మీ అందరి కోసం ఈ వ్లాగ్ చేసేసా. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీరు ఇలాంటి ప్లేసెస్కి విజిట్ అవ్వకపోయినా అట్లీస్ట్ నా వ్లాగ్తో అయినా మీకు నేచర్ని కనెక్ట్ చేసా అనుకుంటున్నా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కదా. సో వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్ గాయ్స్.